కాంగ్రెస్ లో ఎంపీ అభ్యర్థుల కసరత్తు కంటిన్యూ అవుతోంది. త్వరలో రెండో జాబితా ప్రకటనకు హైకమాండ్ ఏర్పాట్లు చేస్తోంది. అయితే ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి టికెట్ ఇవ్వొద్దని సీనియర్లు చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో ఆ నియోజకవర్గాల్లో ఫ్లాష్ సర్వే చేస్తోంది హైకమాండ్. వీలైనంత త్వరగా సర్వే పూర్తి చేసి అభ్యర్థులను ప్రకటిస్తామంటున్నారు ఏఐసీసీ నేతలు. రాష్ట్రంలో కాంగ్రెస్ ఎంపీ సీట్లలో అభ్యర్థుల ప్రకటనకు బ్రేక్ పడింది. ఫస్ట్ లిస్ట్ లో 11 స్థానాలకు అభ్యర్థులను ప్రకటిస్తారని ప్రచారం జరిగింది. ఇందుకోసం బ్లూ ప్రింట్ కూడా రెడీ అయింది. ప్రదేశ్ ఎన్నికల కమిటీ కూడా సింగిల్ నేమ్స్ లిస్టును ఏఐసీసీకి పంపింది. అయితే అనూహ్యంగా కేవలం 4 స్థానాలకు మాత్రమే అభ్యర్థులను ప్రకటించింది హైకమాండ్. అర్ధరాత్రి వరకు తర్జన భర్జనల తర్వాత పలువురి పేర్లను హోల్డ్లో పెట్టి జహీరాబాద్ కు సురేష్ షెట్కర్, మహబూబ్ నగర్ నుంచి వంశీచంద్ రెడ్డి, నల్గొండ నుంచి కుందూరు రఘువీర్ రెడ్డి, మహబూబాబాద్ నుంచి బలరాం నాయక్ పేర్లను ఖరారు చేసింది. మిగతా స్థానాలు పెండింగ్ లో పెట్టడంపై పార్టీలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ పంపిన సింగిల్ నేమ్స్ లో బీఆర్ఎస్ నుంచి ఇటీవలే పార్టీలో చేరిన 4 పేర్లు ఉన్నాయి. దీంతో పార్టీలోని సీనియర్లు అభ్యంతరం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. దీంతో ఈ ఎంపీ సెగ్మెంట్లలో మరోసారి సర్వే చేయించాలని హైకమాండ్ నిర్ణయించింది. ఇక జీహెచ్ఎంసీ పరిధిలోనే కొత్తగా చేరిన వారంతా టికెట్లు ఆశిస్తున్నారు. వరుసగా ఉన్న సెగ్మెంట్లలో పోటీకి దించాలని పీఈసీ ఏకాభిప్రాయానికి రావడం కూడా సర్వేకు కారణమైనట్టు తెలుస్తోంది. సికింద్రాబాద్ నుంచి బొంతు రామ్మోహన్, చేవెళ్ల నుంచి సునీతా మహేందర్ రెడ్డి, మల్కాజ్గిరి నుంచి కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి, మెదక్ నుంచి నీలం మధును పోటీకి దించాలని నిర్ణయించింది. ఈ 4 కూడా ఇటీవలే బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ లో చేరిన వారే. ఈ స్థానాల్లో ఎప్పటి నుంచో పార్టీ కోసం పనిచేసిన వారు గుర్రుగా ఉన్నట్టు తెలుస్తోంది. దీనిపై పునరాలోచించాలని భావించిన పార్టీ హైకమాండ్ ఇప్పటి వరకు ప్రకటించిన 4 స్థానాలు కాకుండా మిగతా 13 సెగ్మెంట్లలో ఫ్లాష్ సర్వే చేయించాలని నిర్ణయించింది. కాంగ్రెస్ పొలిటికల్ స్ట్రాటజిస్ట్ సునీల్ కనుగోలు నేతృత్వంలోని సర్వే టీం రంగంలోకి దిగింది. అభ్యర్థుల బలాబలాలను అంచనా వేసే పనిలో ఉన్నట్టు తెలుస్తోంది. సర్వే ఆధారంగా టికెట్లను ఫైనల్ చేస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు పార్టీలో చేరడానికి సంప్రదింపులు జరుపుతున్న వారి అంశాన్ని కూడా సర్వే టీంలు ప్రస్తావించి ప్రజల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకోనున్నట్లు సమాచారం. నాగర్ కర్నూలు మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నేత కాంగ్రెస్ తో చేరి మల్కాజ్గిరి నుంచి పోటీ చేయడానికి కాంగ్రెస్ తో టచ్ లోకి వెళ్లినట్లు ప్రచారం జరుగుతోంది. ఆయనకు టికెట్ ఇస్తే ఎలా ఉంటుంది, గెలిచే అవకాశం ఉందా అనే అంశంపైన ఆరా తీస్తున్నట్టు సమాచారం. ఇలా మరికొన్ని సెగ్మెంట్ లోను జాయిన్ చేసుకోబోయే లీడర్ల వివరాలు, వారిని అభ్యర్థులుగా ఖరారు చేస్తే ఎలా ఉంటుందనే అంశాలపైన ఫీడ్ బ్యాక్ తీసుకుని సర్వే నివేదిక ఇచ్చే ఛాన్స్ ఉంది. పెండింగ్ లో పెట్టిన ఎంపీ స్థానాలపై చర్చించేందుకు కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ రేపు మరోసారి భేటీ అయ్యే ఛాన్స్ ఉంది. అప్పటిలోగా ఫ్లాష్ సర్వే పూర్తి చేయాలని సునీల్ కనుగోలు టీం కు సూచించినట్టు తెలుస్తోంది. ఫ్లాష్ సర్వే నివేదికపై సమావేశంలో చర్చించి అభ్యర్థులను ఫైనల్ చేస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.